నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ జగదేవ్ గారు. నమస్తే అండి. నమస్తే. ఉదయం లేవగానే చూసిన వార్త, హైదరాబాద్లో భారీ పేలుడు సంభవించింది. ఏం చెప్తారు? కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? యాక్చువల్గా ఫార్మాకి సంబంధించిన రియాక్టర్ ఏదో పేలింది అన్నట్టుగాను. అంటే చాలా ఈ ఒక 6 months బ్యాక్ కూడా ఆంధ్రాలో ఒకటి జరిగిందండి. వైజాగ్లో పరవాడ దగ్గర ఒక ప్లాంట్లో కూడా ఇలాగే రియాక్టర్ పేలవడం, దగ్గర దగ్గర 17 మంది అంతమంది చనిపోయారు. అంటే అప్పుడు గవర్నమెంట్ వచ్చి, కూటమి ప్రభుత్వం వచ్చి కొద్ది నెలలే జరిగింది. ఇప్పుడు మళ్ళీ అంటే ఫార్మావి కొంచెం రిస్క్తో కూడుకున్న ఇదే, బట్ వాట్ నాట్ రిస్క్తో ఉండకుండా లేకుండా ఏమున్నాయి, చాలా తక్కువే ఉన్నాయి. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, దాంట్లో కూడా అట్లా జరిగినవి ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో మీకు ఐడియా ఉందో లేదో, హుద్హుద్ ఘటన జరిగింది వైజాగ్లో. అట్లా అక్కడ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఆయన పొద్దున్న 4-4:30కే టెలికాన్ఫరెన్స్లు అవి నిర్వహించి 1 monthలోనే మొత్తం 3 జిల్లాలు, ఉత్తరాంధ్ర అప్పుడు 3 జిల్లాలు కలిపి, రూరల్ ఏరియాస్ అన్నీ కలిపి 1 monthలో అప్ చేశారు. పవరు అంతా కూడా ఎక్కడెక్కడ పిల్లర్స్, స్తంభాలు అన్నీ పడిపోయాయి. అయితే అందులో ఒక దగ్గర పెందుర్తి దగ్గరలో, వైజాగ్ అవుట్కట్స్ పెందుర్తి దగ్గరలో ఒక దగ్గర ఇలాగ పవర్ ఇది చేస్తుంటే లైన్ మెయిన్ పవర్ మీద ఉన్నాడు. బట్ ఆ ఏరియాకి సబ్స్టేషన్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ ఆపాలి. బట్ అటు దిగిపోయాడు అనుకున్నాడో, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదో, ఈలోగా ఆడు ఆన్ చేసాడు, ఆయన పైన అలాగే ఉండిపోయాడు. ఇలాంటి సంఘటనలు చిన్నప్పుడు కొంచెం చూసేవాళ్ళం అండి. అంటే మీ మీ దగ్గర తెలియదు, బట్ మాది కాకినాడ. వీధి లైట్లు ఉండేవి, చిన్న చిన్న వీధులు ఉంటాయి కదా, ఆ వీధి లైట్లు ఇట్లాగే బాగు చేయడానికి వచ్చేవారు. ఒకేసారి అలాగ ఉండిపోయేవారు. వాళ్ళు ఏదో చేస్తారు అనుకునేవారట. అలా మేము 2-3 సార్లు చూసాం. ఎంత ఒక 2-3 ఆసత ఏంటి ఇలానే ఉండిపోయారు అని చూసిన తర్వాత ఆ పరిస్థితి తెలిసి చాలా బాధాకరమైన సంఘటనలు అప్పట్లో ఎక్కువగా వింటూ ఉండేవాళ్ళం. ఇది అంటే అలాంటివి ఏంటంటే అవి మానవ తప్పిదాలే ఒక విధంగా, దట్టు కావాలని చేసిన కాకపోయి ఉండొచ్చు, వాడి అమరపాటుగా ఆన్ చేయడం. ఇప్పుడు రియాక్టర్ కూడా ఎలాగే ఉంటాయంటే, ఒకసారి కొత్త డ్రగ్ వేయాలనుకున్నారు ఆ రియాక్టర్లో, పాత డ్రగ్కు సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవి క్లీన్ చేస్తారు. కొన్ని రకాల లిక్విడ్స్తో, యాసిడ్స్తో క్లీన్ చేసి మొత్తం చేస్తారు. సో దానికి కూడా కెమిస్ట్రీలో ఉంటుంది కదా. జనరల్గా ఎలా అంటే యాసిడ్లో వాటర్ వేయచ్చు, కానీ వాటర్లో యాసిడ్ వేస్తే మంట వస్తుంది. సో అట్లాగా అలాంటివి జరుగుతుంటాయి. జరిగినప్పుడు వాళ్ళు కూడా మళ్ళీ నైట్రోజన్ గ్యాస్ ఏదో అప్లై చేసి సంథింగ్ క్లీన్ చేసి చేస్తారు. రియాక్టర్లు కూడా వాళ్ళు సేఫ్టీ వాటితో దిగుతారు. అలా దిగినప్పుడు వాడు కంప్లీట్గా వదిలేకుండా ఒకడొకటి పర్యవేక్షకుడు ఉండి బయటకు వచ్చేవారు మళ్ళీ చూసి, మధ్యలో వాడికి వీడికి వారధిగా ఉండి రకరకాలుగా ఉంటాయి. అట్లాంటివి ఏవి ప్రాపర్గా చెయ్యకపోతే ఇట్లాంటి బ్లాస్ట్లే జరుగుతాయి. ఎంత అంటే ఆ స్విచ్ ఆన్ చేసేటప్పుడు కానీ, లేదంటే లోపల మనిషి ఎవడు లేడు కదా పర్వాలేదు అనుకుని ఆన్ చేయడం అని కానీ, అన్ని ప్రికాషన్స్ తీసుకునే చేస్తారు. చెయ్యాలి ప్రాపర్గా. ఆ పర్టికులర్ ఏదైతే ఆ బ్లాక్లో ఉన్న రియాక్టర్ని క్లీన్ చేస్తాం అనుకుంటున్నారో ఆ బ్లాక్ కంప్లీట్ కాసేపు పవర్ని నిలిపివేస్తారు. చాలా ప్రికాషన్స్ తీసుకుంటారు. అయినప్పటికీ కొన్నిసార్లు అలా జరుగుతుంటాయి. మరి దాన్ని సింపుల్గా మనం విధిరాత అనేస్తాం, దురదృష్టకరం అంటాం. బట్ కొన్ని మానవ తప్పిదాలు అయితే ఉంటాయి, జరుగుతున్నాయి కూడా. బట్ ఈ కావాలని చేయకపోయినా అట్లాంటి మేజర్ ఇన్సిడెంట్స్ జరిగేటప్పుడు, భోపాల్ దుర్ఘటనే తీసుకోండి, ఫార్మా వాళ్ళకి కానీ ఎట్లాంటి రిస్క్ ఫ్యాక్టర్ ఉన్న ఏ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి కానీ సేఫ్టీ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంటుంది. వాళ్ళు ఎంతసేపు ఎప్పటికప్పుడు ఇట్లాంటి వాటి గురించి క్లాసెస్ తీసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. ఈ ఫార్మా, కెమికల్, మరోపక్క చూడండి దీపావళికి మందుగుండు సామాగ్రి తయారు చేసేవాళ్ళు. ఇక్కడ ఏంటో తరచూ మనం వింటూనే ఉంటామండి. షార్ట్ సర్క్యూట్ లేకపోతే వేరే వేరే పరిశ్రమల్లో అనేవి కాస్త తక్కువే గానీ, ముఖ్యంగా ఈ జోనర్స్ అంటే ఈ రంగాల్లో మాత్రము సాధారణంగా మనం వింటూ ఉంటాము. 10ల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిసిపోతా ఉంటాయి. అది తెలియకుండా కింద జరుగుతుంది. అదే అండి, ఇప్పుడు సేఫ్టీ వాళ్ళు ఎలా ఉంటుంది అంటే, అట్లాంటి బ్లాస్ట్ జరిగేటప్పుడు గాలికి ఆపోజిట్ డైరెక్షన్లో పరిగెట్టాలి. అట్లాంటివన్నీ సేఫ్టీ వాళ్ళు పెడతారు. దానికి ఒక ఎయిర్ బెలూన్ లాంటిది ఉంటుంది చూసారా, ఎరుపు తెలుపు మిక్స్ అయ్యింది ఎగురుతూ ఉంటుంది. సమ్ ఆరెంజ్ తెలుపు మిక్స్ అయింది ఒకటి, అట్లా పైన జెండాలా కడతారు, అది ఎగురుతూ ఉంటుంది. సో అటు ఎగురుతుందంటే గాలి ఇటు నుంచి వీస్తుంది కదా, దానికి ఆపోజిట్లో పరిగెట్టాలని అర్థం. ఎక్కడైనా బ్లాస్ట్ అలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ ఎన్ని మెజర్మెంట్స్ తీసుకొని చేసినా కూడా ఇట్లాంటివి జరుగుతున్నాయి.
జరిగినా కూడా అంటే వాళ్ళకి కూడా ఈ గైడెన్స్ అంతా ఇస్తారు కదా, ఇస్తారు. ఎలా చేయాలి ఏంటి, ఇన్ yes. కేస్ ఏదన్నా అన్ఫార్చునేట్లీ ప్రమాదం జరిగితే దాని నుండి మనం ఎలా తప్పించుకోవాలి. అవును ఈ అవును saf- ఈ ఈవెన్ safety అక్కడ methods. దాని ఫైర్ ఎస్టింగ్విషర్స్ అని ఉంటాయి, అంటే మన CO2 కానీ లేదంటే పౌడర్స్ అని ఉంటారు కొన్ని Okay. పౌడర్స్ కానీ ఎట్లా ఆ ఫ్లేమ్ని ఆపాలి చెయ్యాలి అని వాటికి కూడా తర్ఫీదు ఇవ్వాలి ప్రాపర్గా అయితే, జెన్యున్గా అయితే వాటికి నెలకు ఒకసారి వాళ్ళకి క్లాసెస్ కండక్ట్ చేసి అర్థమైందా లేదా అని ఒక నోట్స్ చేసి అది మళ్ళీ గవర్నమెంట్కి సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చూపించాలి కూడా. బట్ ఇవన్నీ ఎవరు ప్రాపర్గా ఫాలో అవుతున్నారంటే మీకు గుర్తుందో లేదో 2010-11 అనుకుంటా రాజ్భవన్ రోడ్లో హైదరాబాద్లో ఆ, ఒక హాస్పిటల్ అవును అవును, కదా, అవును. మరి దాన్ని ఎవడు ఏం చెప్తాడు? ఆ తర్వాత ప్రభుత్వ అధికారులు అన్ని హాస్పిటల్స్కి అన్ని ఆఫీసులకు కూడా ఒక ఫైర్ ఇంజిన్ వెళ్ళేంత వే ఉండాలి, దాని చుట్టూ ప్లేస్ వదలాలి, ఇవి రకరకాల ఎక్కడున్నాయి? ఇప్పుడు ఎక్కడున్నాయి? ఇప్పుడు మొన్న రీసెంట్గా హైడ్రా ఇన్సిడెంటే తీసుకోండి, అక్రమంగా కట్టారు కూలగొట్టామన్నారు, దానికి అన్ని ప్రాపర్ డాక్యుమెంట్ ఉంది, లీజ్ డీడ్ ఉంది, అదేంటి GHMC వాళ్ళ పెర్మిషన్ ఉంది, అన్నీ ఉన్నాయి, అయినా కట్టారు కూలగొట్టారు. ఎవరు తప్పు అంటారు? కూలగొట్టిన ప్రభుత్వం తప్ప, కట్టిన ప్రజలు కాదు, మధ్యలో ఉండే ప్రభుత్వ అధికారి. దాని లైసెన్స్ ఇచ్చినాడు ఎవడు? ప్రభుత్వ అధికారి. అవును, దానికి అప్రూవల్ ఇచ్చింది ఎవరు? ప్రభుత్వ అధికారి. మరి దానికి మనం ఏం చెప్తాం? ఆ బిల్డర్కి ఛాన్స్ ఇచ్చింది ఎవడు? వాళ్ళు ఉన్నారో లేదో కూడా మనకు తెలీదు. ఎప్పుడో 20 years 25 years బ్యాక్ అప్రూవల్ అయిన వాళ్ళు కూడా లేరు చాలా మంది. మేము ఇక్కడే గత 30 ఏళ్ల నుంచి మరి, ఉన్నామండి అని మరి. చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే ప్రభుత్వం ఎట్లా ఉందంటే వీళ్ళు ఎవరి మీద చర్యలు తీసుకోవాలి, ఎవరి మీద తీసుకుంటున్నారు. అలా ఒకవేళ చర్యలు తీసుకోవడం స్టార్ట్ చేస్తే ప్రభుత్వం ఆఫీసులో ఒక్కడు కూడా ఉండడేమో నాకు తెలిసి నిజమే అండి. కదా. అందుకే ప్రభుత్వం అంత ధైర్యం చేయలేకపోయిందేమో. ఉమ్. అంటే వీళ్ళు కూడా ఎలా ఉన్నారంటే మేమేం చెప్తాం, పైనుంచి ప్రజ వచ్చింది సంతకం పెట్టాను అంటాడు తెలివిగా. ఎవడా పైన? నువ్వు సిన్సియర్గా ఉండొచ్చు కదా. అంటే లంచం ఇవ్వడం తప్పు అయితే, అదే తీసుకోవడం తప్పు అయితే ఇవ్వడం కూడా తప్పే. అంతే మరి. ఆ, అండ్ మరీ ముఖ్యంగా ఇలాంటి పరిశ్రమల దగ్గర లేకపోతే ఇలాంటప్పుడు బానే ఉంది కదా అనుకుంటారు అవును కదా, అవును, అవును. ఏముంది బానే ఉందిలే అంత. బట్ మనం అగ్ని దగ్గర, ఫైర్ దగ్గర, కరెంట్ దగ్గర ఏమైంది కదా అని అనుకోవడానికి లేదు. అందుకంటే మళ్ళీ నేను ఎప్పుడు చెప్పేదే మారాల్సింది ప్రజలని. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నాం, వాడు ఎవడో ఒకటి తవ్వేస్తూ ఉంటాడు గుంత. అవును, ఎవ్వరు కూడా ఆపి బాబు నువ్వెవరు, ఏ డిపార్ట్మెంట్, దేని పరపతి తవ్వుతున్నావు అని అడుగుతారా? ఒక్క మన ఆఫీస్ టైం అయిపోతుంది, మనకి ఎవరికి ఎందుకులేరా వాళ్ళదే. ఏదో ఉంది. మనం కూడా ఒక్కొక్కసారి అరే అదే కొంచెం పక్కన పెట్టి ఉండాల్సిందేమో అని అనిపిస్తుంది. బట్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతాం, సరేలేని వెళ్ళిపోతాం. మీరు అన్నట్టు మనం మారాలి ఫస్ట్. థ్యాంక్ యూ అండి.